ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే నార్మల్ గా వీళ్ళ దగ్గర బేరింగ్ డై మిషన్ ఒకటి ఉంది, ఆటోమేటిక్ మిషన్ మనది. తర్వాత ఇది కూడా మన మిషనే. ఇదేంటంటే సెమీ ఆటోమేటిక్, అంటే బటన్ మోడల్, పుష్ బటన్ మోడల్. జస్ట్ షీట్ బట్టి బటన్ ప్రెస్ చేస్తే చాలు ప్లేట్ అనేది వస్తుంది. ఆ ప్లేట్ ఎలా రెడీ అవుతుందో నేను చూపిస్తాను చూడండి. వర్క్ ప్లేట్. సో ఇదేంటంటే బ్లేడ్ డై కొంచెం రఫ్ ఫినిషింగ్ ఉంటుందని చెప్పాను కదా, ముందు వాడేవాళ్ళు ఈ మిషన్స్. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ మిషన్స్ కూడా వచ్చాయి. అవి ఏమంటే బేరింగ్ డై మిషన్స్. ఈ మూడు ఆల్మోస్ట్ సేమ్ టైప్. ఇందులో వీళ్ళు 2 పెట్టి ప్లేట్ చేస్తున్నారు. నేను తీసుకుంటా ప్లేట్. ఇందులో ఏంటంటే ఇలా 2 పెట్టి ప్లేట్ చేస్తున్నారు. 70 GSM ప్లేట్స్ కాబట్టి 2 వస్తున్నాయి. అంటే ఒకేసారి 4 ప్లేట్స్ అనేది చేయొచ్చు. తర్వాత మనకు వచ్చేసి ఆటోమేటిక్ మిషన్. ఆటోమేటిక్ మిషన్ కూడా ఆన్ చేస్తున్నారు చూడండి. సో ఇదేంటంటే బేరింగ్ డై మిషన్ కాబట్టి మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. ఈ ఎడ్జెస్ కూడా చాలా నీట్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఎడ్జెస్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇది కొంచెం ఇలా రఫ్ గా కనిపిస్తుంది, ఇదేంటంటే నీట్ గా ఉంటుంది. సో ప్లేట్ కూడా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది అన్నట్టు బేరింగ్ డైలో. సో నార్మల్ గా ఈ ప్రింట్స్ అనేవి మనం ఎలాంటి ఫిలిం పెడితే అలాంటి ఫినిషింగ్ అనేది వస్తుంది నార్మల్ గా. ఇది మల్టీ కలర్ అంటారు దీన్ని. ఇదేంటంటే గ్రీన్. ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్, ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఇక్కడ వీళ్ళకి ప్లేస్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ప్లేట్స్ అన్ని కూడా పైన సెటప్ చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను రండి. సో వీళ్ళు ఇలా షెడ్ పైకి ఎక్స్టెండ్ చేసుకొని కంప్లీట్ గా ప్లేట్స్ అనేవి అంతా ఇక్కడ స్టాక్ పెట్టుకుంటున్నారు. అంటే ఇన్ కేస్ మీకు కూడా తక్కువ ప్లేస్ ఉండి మీకు ఇలాంటి సెటప్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు యాక్చువల్ గా. అంటే ఇలా ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల వీళ్ళు హైట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25 feet హైట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని స్టోరేజ్ అంతా ఇక్కడ పెట్టుకుంటున్నారు. సో అదండి నార్మల్ కింద ఏంటంటే కారగేషన్ అండ్ అంటే రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కిందే ఉంది. ప్లేట్స్ కూడా అక్కడే చేస్తున్నారు. స్టోరేజ్ కోసం ఇట్లా పైన యూజ్ చేస్తున్నారు. నార్మల్ గా లోడ్ వచ్చినప్పుడు మళ్ళీ ప్లేట్స్ అన్ని కిందికి తీసుకెళ్లి అక్కడ లోడ్ అనేది చేస్తున్నారు. అయితే వీళ్ళు ప్లేట్స్ అనే పైన స్టోర్ చేసుకున్నారు కదా, వీళ్ళు ఏంటంటే రా మెటీరియల్ కూడా బయట సప్లై చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి రా మెటీరియల్ కావాలి కదా, రా మెటీరియల్ కూడా వీళ్ళు సెల్ చేస్తున్నారు. సో రా మెటీరియల్ ఇందాక మనం కారగేషన్ అయ్యాయి కదా, ఆ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షీట్స్ కూడా వీళ్ళు ఇలా ప్యాక్ చేసి నార్మల్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నారు. అంటే రా మెటీరియల్ కూడా వీళ్ళు సెల్ చేస్తున్నారు బయట వాళ్ళకి.